నేను ఈ గేటెడ్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక ఇన్విటేషన్ తేవచ్చు కదా. ఏంటి ఎలా వచ్చారు? మా అబ్బాయి రాజ్దీప్ బర్త్డే చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్వరిని మర్చిపోకుండా పిలవాలి, పిలుస్తారుగా. అందుకే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. వీళ్ళందరూ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి కదా, ఆ బుక్ ఇచ్చేయండి, కాల్ చేసి చెప్పేస్తాను. థ్యాంక్ యూ సార్. హలో ధనరాజ్ గారు. సుధాకర్ గారు, మా అబ్బాయి పుట్టినరోజు తప్పకుండా మీరు రావాలి సార్. నేను తెలుసు కదా సార్. సార్ ఒకసారి చెల్లెమ్మ కూడా ఇవ్వండి సార్. చెల్లెమ్మ ఖచ్చితంగా నువ్వు వచ్చి బ్లెస్ చేయాలి. సరే అన్నయ్య గారు, తప్పకుండా. అలాగే ఒకసారి అప్పారావు గారికి ఇవ్వండి అమ్మా. అప్పారావు గారు నమస్కారం ధనరాజ్ గారు. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఒక వ్యక్తిని మర్చిపోయాను సార్. ఎవరతను? మన కమ్యూనిటీలో 2 ఏళ్ల కిందట మానేశాడు వాచ్మెన్ రంగారావు. అతని నెంబర్ పని చేయట్లేదు. ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? హ్యాపీ బర్త్డే. ఏమైంది సార్? ఎవడో కోన్ కిస్కా గొట్టంగా రంగారావుడు ఆడు గుర్తున్నా, నేను గుర్తులేదండి. ఎవరిలో అంటాడు ఎంగిలో ఆకులు ఎత్తాలి, ఆడికి 2 రూపాయలు ఇస్తాడు, నీకు 3 రూపాయలు ఇస్తారు. బొగడా ఆకులు ఎత్తి వాళ్ళు కనబడుతున్నాడా నేను? ఆది రామ్ ప్రసాద్ లాగా మీరు కూడా రొమాంటిక్ గా ఇలా ఉండండి. వాళ్ళు గాయస్ కాదు. మీ అమ్మది నగలున్నాయి కదా, అవి దొంగతనం చేద్దాం. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ నగలు దొంగతనం చేస్తావా? ఎవరే నువ్వు? అమ్మన్రా. అమ్మొచ్చిందిరా. పెద్దోడా అమ్మా లేనోడా చిన్నోడదే. ఈ నగలన్నీ పెద్ద కొడుకు ఇచ్చేయండి రా. ఒప్పుకోండి. ఏమైంది? నాందా అమ్మందా? ఏంట్రా తిడుతుంది? అమ్మ అని చెప్తుంది. అమ్మకు తమిళ ఎలా వచ్చు? పైన నేర్పారు రా, వదిలేరా. అమ్మేంద్రా ఇందులో ఉందా? వీళ్ళిద్దరిలోనే ఉందమ్మా. అదే ఇందులో ఉండదా? ఇది దొరికిపోతుంది. ఎక్కడ నవరసాలు యాక్టింగ్ చూసాం, దసరసాలు ఏంటి అసలు? ఒక రసం మా గురువు గారిదండి. నీరసం. సంగీతానికి రూపం అంటే ఇదే. మరి దీనికంటే మొహం లేదు. ఏం మాట్లాడుతున్నా అండి? నేను ఊరూరా తిరిగి సంగీతం నేర్పిస్తుంటాను. నువ్వు ఊరూరు తిరిగావంటే నమ్మచ్చు, కానీ సంగీతం నేర్పావంటే నమ్మలేకపోతున్నా. నాకు నృత్య ప్రదర్శన కూడా వచ్చింది. చేసి చూపించండి. ధాన్యం కింద కాళ్ళ నొప్పులు మాత్రలు ఉన్నాయా? కాళ్ళ నొప్పులు మాత్రం నా దగ్గర ఎందుకు ఉంటాయండి? నాకంటే 5 ఏళ్ళు పెద్దాడు. ఆ మాత్రం జాగ్రత్త వద్దంటారా నీకు? ఎవరండి ఇంట్లో కరెంట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు? నేనేనయ్యా. కరెంట్ ఉంది కదండి ఇంట్లో కరెంట్ ఉందయ్యా. మా అల్లుళ్ళలోనే కరెంట్ పోయింది. మను గారు బ్రేక్ లో ఫ్రీయేనా? అదే చెప్పండి. అట్టాగే ఇద్దరం కలిసి కచేరీ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన పెళ్లి రోజు. మన పెళ్లి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరేసుకుందామా? మీరు ఇట్లా తాళి కడతా అంటే నా మెడ బోసి ఉన్నదని మీ అమ్మ మెడల బంగారం తీసుకొచ్చి నా మెడలు వేసింది. అంటే నాకు పైసలు లేవు, నీ బంగారాన్ని ఎప్పుడు చూడలేదని మీ అమ్మ అందరికి చెప్పకనే చెప్పింది అన్నట్టు. ఇన్ని మాటలు అన్న తర్వాత నీతో నేను ఎందుకు సంసారం చేస్తానే? నాకు విడాకులు కావాలి. నాకు కూడా విడాకులే కావాలరా. మీరు విడిపోవటానికి బలమైన కారణం ఏమిటి? పెళ్లికి ముందు 24 గంటలు నాతో ఫోన్ లో ఒకటే టాకింగ్. పెళ్లైన తర్వాత 4 గంటలే టాకింగ్. ఇంకా 20 గంటలు ఎక్కడ టాకింగ్? 20 గంటలు ఎక్కడ టాకింగ్ రానిది? షూటింగ్లు చేయొద్దా మేడం? నేను చేతాను బోకడా షూటింగ్లు కూసో.
మా జబర్దస్త్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు కలిసి చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంట్లో పెళ్ళం ప్రేమ ఇవ్వకపోతే బయట ఇట్లా కొనుక్కోవాలా? మీరు ఇది ఓకే అంటారా వద్దంటారా? ఈ ప్రశ్నకి మౌనమే సమాధానం. మన ఆడియన్స్ కి ఎలా అనిపించింది స్కెచ్? నేను మీ అమ్మని రా, నగలని మా ఆడియన్స్ కి ఇవ్వండి రా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.